రమణ మహర్షి అరుణాచలంలో ఉన్నారని తెలిసి రమణ మహర్షి వారి చిన్నాన్న నిలియప్పయ్యర్తో పాటు నారాయణ స్వామి అయ్యర్ ఇంకొక ఆయన కూడా బయలుదేరారు. నిలియప్పయ్యర్ 3 రోజులు ఉండి శతవిధాలా వేడుకున్నాడు. నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే గృహస్థాశ్రమ స్వీకారం చేయమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాం. అందులో కూర్చో. ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. ఎక్కడో మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది. నువ్వు వచ్చేయవలసిందిగా ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు. ఆయనలో ఏ విధమైన కదలిక ఉండేది కాదు. ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. కారణం ఏమిటంటే వీడు మావాడు, వీడు పైవాడు అనే అనుబంధాలు లేవు. ఆయనకున్న అనుబంధం ఒక్కటే, పరమేశ్వరుడు. ఆత్మయే ఈశ్వరుడు. వాళ్లతో వచ్చిన నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లవాడు రానని అంటున్నాడు. ఏమిటిరా అంత బతిమాలుతారు? ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టకట్టి పట్టుకుపోదాం రండి అని వెళ్లి మీద పడి పట్టుకుందామనేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్లు మంటలు వచ్చేశాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. అతనిని తీసుకువెళ్లడం సాధ్యం కాదు అని తెలిసింది. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదని తెలిసి వెళ్లిపోయారు. స్వస్తి.